రైట్. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజల్లోకి వెళ్లేందుకు స్కెచ్ వేసింది. లోకల్లో పాగా కోసం కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల మండల టూర్కు సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలో 24 గంటల పాటు బీజేపీ చీఫ్ రామచంద్రరావు పర్యటించనున్నారు. ఇక లోకల్ సమస్యల ఏజెండాగా నేతలు కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. ఇప్పటికే దాదాపుగా చూసుకున్నట్టయితే 1.5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ముగిసి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా వారి పదవి కాలం కూడా ముగిసిపోయే 1.5 సంవత్సరం అవుతుంది. అయితే ఏదైతే అధికారంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ నినాదంతో ముందుకు తీసుకొచ్చారో, దీనికి సంబంధించి కూడా బీసీ నినాదం ముందుకు వస్తే కనుక బీసీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయితేనే ఎన్నికలకు నిర్వహిస్తామని చెప్పి ఒక క్లారిటీలో ఉంది. కానీ బీజేపీ మాత్రం ఇప్పటి నుండే స్టార్ట్ చేసింది. వారికి ఏదైతే అండర్ గ్రౌండ్ వర్క్ అయితే పూర్తిగా స్టార్ట్ చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? థ్యాంక్ యూ సారా. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేయడమే లక్ష్యంగా ప్రస్తుతం కాషాయ దళం బీజేపీ పార్టీ అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఒకవైపు బీజేపీ పార్టీ దాదాపు నెల రోజుల ముందు నుంచే, అంటే బిఫోర్ మంత్ నుంచే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే మొదటగా నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు వచ్చిన తర్వాత వెంటనే రాష్ట్ర వర్క్షాప్ను నిర్వహించడంతో పాటు అదేవిధంగా జిల్లాలకు సంబంధించినటువంటి వర్క్షాప్లను నిర్వహించి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధమైనటువంటి ఎజెండాను తీసుకొని ముందుకు వెళ్ళాలన్న దానిపైన ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర జిల్లాలకు సంబంధించినటువంటి వర్క్షాప్లన్నీ కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక సమస్యలను ఎజెండాగా తీసుకొని ఏ విధమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన ఈ రోజు నుంచే రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతుంది. దానిలో భాగంగానే ఈరోజు రేపు ఈ 2 రోజుల పాటు 24 గంటల మండల టూర్ అనేటటువంటి కార్యక్రమంతో పల్లెనిద్దరిని ఈ రోజు నుంచి కూడా బీజేపీ రాష్ట్ర నాయకులంతా కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు రేపు 566 మండలాల్లో, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 566 మండలాల్లో నాయకులంతా కూడా 24 గంటల పాటు ఆయా మండలాల్లో వివిధ సమావేశాలు నిర్వహించడంతో పాటు అదేవిధంగా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ఇతర యువమోర్చా కానీ, మహిళా మోర్చాలకు సంబంధించినటువంటి నాయకులందరితో కూడా సమావేశం అవ్వడం, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ప్రజలకు తెలియజేసే విధంగా వారంతా కూడా ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేసుకుని ఈ రోజు నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాంట్లో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు కొద్దిసేపటి క్రితమే చేవెళ్ళ మండలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం పలకడంతో పాటు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోనూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు ఇతర నాయకులందరితో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా అక్కడ ప్రధానంగా రైతులతో సమ్మేళనటువంటి కార్యక్రమంలో ప్రధానంగా తాజాగా రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి యూరియాకు సంబంధించినటువంటి అంశం పైన, రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇతర సమస్యలపైన అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా యూరియాకు సంబంధించినటువంటి అంశంలో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎంత మేరకు యూరియా అవసరమో అంతవరకు కూడా రైతాంగానికి సరఫరా చేస్తున్నదంటూ కూడా రైతులకి భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు మరొక వైపు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి లోకల్ కేడర్ అందరితో కూడా సమావేశం అవడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రజలకి తెలియజేయడంతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల పాటు గ్రామ పంచాయతీలు ఏ విధంగా నిర్వీర్యం చేశాయి అన్న దానిపైన ప్రధానంగా ఫోకస్ చేయడంతో పాటు ప్రజలకి వివరించడంతో పాటు అదేవిధంగా ఎంఆర్ఓలకి అదేవిధంగా జిల్లా కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చే విధంగా కూడా ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా 24 గంటల టూర్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు నాంచేర్ అనేటటువంటి, అంటే చేవెళ్ళ మండలంలో
ఉన్నటువంటి నాంచేర్ అనేటటువంటి గ్రామంలో రాత్రికి అక్కడే బస చేయబోతున్నారు. ఈ 2 రోజుల పాటు కూడా స్థానిక సమస్యలపైన అక్కడ వివిధ సమావేశాలను కూడా నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఈ రోజు నుంచి కూడా అదేవిధంగా 25వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 566 మండలాల్లో పెద్ద ఎత్తున మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా ఈ ప్రజా సమస్యలు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన లేవనెత్తడంతో పాటు ప్రజలకి వివరించడం, అదేవిధంగా ప్రతి ఎంఆర్ఓకు కూడా స్థానిక సమస్యలపైన వినతి పత్రాలను సమర్పించబోతున్నారు ఈ 25వ తేదీ వరకు. నెక్స్ట్ 26వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టబోతున్నారు. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా కార్యాచరణ తీసుకొని ఆ సమస్యలను ప్రజలకి వివరించడంతో పాటు ప్రతి కలెక్టర్కి కూడా వినతి పత్రం ఇచ్చేందుకు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని నెక్స్ట్ మంత్ వరకు కూడా కార్యాచరణ సిద్ధం చేసుకొని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన కమలదళం ఎందుకు ఫోకస్ చేసిందంటే ముఖ్యంగా దాంట్లో ప్రధానంగా బీజేపీ పార్టీని గ్రామ స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేస్తే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు అదేవిధంగా వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈజీగా కాషాయ జెండా ఎగరవేసేటటువంటి ఆలోచన దిశగానే ప్రత్యేక కార్యాచరణతో ప్రత్యేక రోడ్ మ్యాప్ను సైతం సిద్ధం చేసుకొని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దాంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఈరోజు అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా బీజేపీ పార్టీలో ప్రధానంగా కాంగ్రెస్ ఏదైతే 42%కి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు అమలు చేసేటటువంటి పరిస్థితి అయితే కనబడడం లేదు. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ ఒకవైపు బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని కేంద్రం చేతిలో పెట్టినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా కేంద్ర పెద్దలంతా కూడా ఒకటే స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలకి ఇస్తామన్నటువంటి 42% పూర్తి స్థాయిలో అంటే దాంట్లో ఉన్నటువంటి 10% రిజర్వేషన్ ముస్లింలకి తప్పించి అంటే ఆ పూర్తి స్థాయిలో 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని కంప్లీట్గా ఇస్తేనే మేము దాన్ని ఆమోదిస్తామంటూ కూడా ఇప్పటికే బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పట్లో బీసీ రిజర్వేషన్ అనేది ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో కన్ఫామ్గా నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది. బీసీ రిజర్వేషన్కి సంబంధించి లేకుండానే ప్రభుత్వం ముందుకు వెళ్ళేటటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఆ పార్టీలో బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% పార్టీ తరపున అమలు చేస్తూ ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో కూడా ఉంది. ప్రస్తుతం అదే దానికి అనుగుణంగానే బీజేపీ పార్టీ కూడా 45% రిజర్వేషన్కి సంబంధించి పార్టీలో అమలు చేస్తూ కూడా ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. సరే, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.